మన రాష్ట్ర ముఖ్యమంత్రికి జనరల్ గా డాక్టరేట్లు పిహెచ్డీలు ఇస్తుంటారు. ఎవరైతే అద్భుతంగా రీసెర్చ్ చేసి బాగా పనిచేస్తే గౌరవ డాక్టరేట్లు ఇస్తుంటారు. బాగా చదివితే పిహెచ్డీలు ఇస్తారు. ఈ అబద్దాలు ఆడడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డబుల్ పిహెచ్డీ ఇవ్వచ్చు, డాక్టరేట్ ఇవ్వచ్చు. అబద్దాలను కూడా పట్టపగలు నిర్భయంగా మాట్లాడుతుంటాడు. ఆయన గోబల్స్ ప్రచారం చేస్తుంటాడు. సరే, ఒకసారి ఒకరిని మోసం చేయొచ్చు గాని ఎప్పుడూ అందరినీ మోసం చేయలేవు అనే విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలి. కర్ణాటకలో 5 గ్యారంటీలని, తెలంగాణలో 6 గ్యారంటీలని ప్రజలను మభ్యపెట్టారు. 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు. అదే మోసాన్ని మహారాష్ట్రలో చేయాలనుకున్నారు. మహారాష్ట్రకు పోయి అక్కడ కూడా 5 గ్యారంటీలని చెప్పారు. కానీ మహారాష్ట్రకు తెలంగాణకు బాగా అవినాభావ సంబంధం ఉంటుంది. మన బార్డర్ దాదాపు 1000 కిలోమీటర్ల బార్డర్. తెలంగాణకు మహారాష్ట్రకు 1000 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది ఆల్మోస్ట్. అంతేకాకుండా